బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలినడకన తిరుమలకు చేరుకునే క్రమంలో 400వ మెట్టు వద్ద చిరుతను చూసిన భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది భక్తులను కొద్ది సమయం నిలిపివేసి తనిఖీ చేపట్టారు. పరిసరాల్లో చిరుత జాడ లేకపోవడంతో భక్తులను అనుమతించారు. మరోవైపు తిరుమలలో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎస్వి గెస్ట్ హౌస్ వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టింది. వెంటనే కారులో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో లోపల ఉన్న భక్తులు క్షేమంగా బయటపడ్డారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలినడకన తిరుమలకు చేరుకునే క్రమంలో 400వ మెట్టు వద్ద తిరుమల చిరుత గుర్తించినట్లు భక్తులు అధికారులు టీటీడీకి సిబ్బందికి అందించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది భక్తులను కొద్ది సమయం నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. పరిసరాల్లో చిరుత జాడ లేకపోవడంతో భక్తులను అనుమతించారు. మరోవైపు తిరుమలలో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎస్వి గెస్ట్ హౌస్ వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టింది. వెంటనే కారులో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో లోపల ఉన్న భక్తులు క్షేమంగా బయటపడ్డారు. కారు వెనక సీట్లో కూర్చున్న భక్తులకు గాయాలు కాగా వారిని చికిత్స కోసం అశ్విని ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, తిరుపతిలో చిరుతపులి సంచారం చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి చిరుతపులి సంచారం చేసినట్టు తెలుస్తోంది. మరి టీటీడీ అధికారులు దీనికి సంబంధించిన ఏమంటున్నారు? గంగోత్రి, తిరుమలలో ఈరోజు మరోసారి చిరుతపులి సంచారం జరిగినటువంటి నేపథ్యంలో భక్తులు కొందరు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పలుమార్లు చిరుతపులి సంచారం అనేటువంటిది తిరుమలలో పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నా కూడా టీటీడీ అధికారులు క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి తనిఖీలు చేయడంతో పాటు అందుకు సంబంధించినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పలుమార్లు ఇదే సంఘటన అంటే చిరుతపులి సంచారం అనేటువంటి అటు మెట్ల మార్గంలో కావచ్చు, అలాగే గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు అనేటువంటి వాళ్ళు ఈ చిరుతపులి సంచారం వలన భయాందోళనకు గురినటువంటి నేపథ్యంలో గతంలో పలుమార్లు కూడా టీటీడీ అధికారులు దీనికి సంబంధించినటువంటి భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు తనిఖీలు కూడా భక్తులను అనుమతించేటటువంటి నేపథ్యంలో అంటే మెట్ల మార్గంలో అనుమతించేటువంటి నేపథ్యంలో కూడా భక్తులకు పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలలో గతంలో కూడా జరిగినప్పుడు కూడా టీటీ అధికారులు ఏర్పాట్లు చేసినా కూడా చిరుతపులి సంచారం అనేటువంటిది ఈ రోజు కూడా జరిగినటువంటి నేపథ్యంలో గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక కారు కూడా ప్రమాదం జరిగినటువంటి కూడా మనకు వచ్చినటువంటి సమాచారము. ఎందుకంటే చిరుతపులి సంచారం జరిగినటువంటి నేపథ్యంలో కారులో వెళ్లేటటువంటి భక్తులు భయాందోళనకు గురయ్యి ఆ డివైడర్ ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే తిరుమలలో ఈ చిరుతపులి సంచారం అనేటువంటిది గతంలో జరిగింది. ఈ రోజు కూడా ఇలాంటి ఘటనలు పలుమార్లు జరుగుతున్న టీటీడీ అధికారులతో పాటు అటు ఫారెస్ట్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే భక్తులకు కూడా ఈ చిరుతపులి సంచారం వలన జరిగేటటువంటి ప్రమాదాలను కూడా నివారించాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది టీటీడీ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులకు ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.